సో దీని మీద ఫస్ట్ డింపుల్ దగ్గర నుంచి రియాక్షన్ తీసుకుందాం, దాని తర్వాత కిషోర్ గారు. ఆ ఒక్క రోజు అతను సాధించే విజయాలే. అండ్ డింపుల్ యూ ఆల్వేస్ మెన్షన్ దట్ నేను రవి సార్ బిగ్గెస్ట్ ఫ్యాన్ అని చెప్పి, సో ఎప్పుడు ఏ సినిమా చూసి మీరు ఆయన ఫ్యాన్ అయ్యారు? ఒక్క సినిమా జరిగేటప్పుడు ఐ వాజ్ ఆస్క్డ్ ఫర్ హిస్ సిస్టర్ ఇలియానా సిస్టర్ రోల్. మా ఇంట్లో లేదు, నువ్వు ఇంకా చిన్నపిల్లవి, అది ఎట్లా చేస్తావు అది. అండ్ నేను మీకు ఒకటి చూపిద్దాం అని అనుకుంటున్నాను, దాని మీద మీ రియాక్షన్ ఏంటి తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, నేనే మిగతా వాళ్ళని అడగరా? ఇది అందరి రియాక్షన్ బేసిక్గా, నాట్ ఓన్లీ యూ. నేను మరీ అలా డైరెక్టర్ సైడే కాకుండా నాకు చాలా నచ్చింది ఇది. మీ సినిమా ఎలా అయితే నచ్చిందో నాకు ఇది కూడా అలానే నచ్చింది బేసిక్గా. సో దీని మీద ఫస్ట్ డింపుల్ దగ్గర నుంచి రియాక్షన్ తీసుకుందాం, దాని తర్వాత కిషోర్ గారు. దాని మీద మీ రియాక్షన్ ఏంటంటే, మీ సినిమా చూసి ఆనందించడమే కాకుండా సోషల్ మీడియాలో సినిమా చూసి వచ్చిన తర్వాత మీ మీమ్స్ చూసి కూడా ఆనందిస్తున్నారు అన్నమాట జనాలు. నేను కూడా షాక్ అప్పుడు అక్కడ చూడంగానే విపరీతంగా ఎంజాయ్ చేశాను. చాలా బాగా, అంటే ఇష్టంతో ఎడిట్ చేశారు ఎవరో కానీ రైట్ నా మీద. అండ్ ఇప్పుడు ఇంకొకటి ఫర్ డింపుల్, ఇది గెస్ట్ చేయగలుగుతారు మీరు ఆల్రెడీ. ఐ వుడెంట్. డింపుల్ మీరేమన్నా గెస్ట్ చేస్తారు? ఐ హ్యావ్ అ స్మాల్ డైలాగ్ ఫర్ రవి సార్. ఒక మనిషి 100 రోజులు గుర్తుండాలంటే ఆ మనిషి 100 రోజులు బతకక్కర్లేదు, ఒక్క రోజు చాలు. ఒక్క నిమిషం విందాం. ఆ ఒక్క రోజు అతను సాధించే విజయాలే ఆ మనిషి 100 రోజులు గుర్తుంటాయి. డైలాగ్ చెప్పొద్దని చెప్పి అలా చెమ్మగిల్లి నెక్స్ట్ డే మీరు మనసులో ఏమనుకున్నారు చెప్పండి. అది 100 రోజులు అంటే బేసిక్గా మనకి 100 days ఫంక్షన్ ఒకప్పుడు ఉండేవి కదా, అలా మాస్ డైలాగ్ కదా, కొంచెం కాన్షియస్ అయినారు అంతే. అవును, కాన్షియస్ అయ్యాను. ఎందుకంటే నేను చెప్పేసాను అయితే ఉంది కరెక్ట్గా, అవుతుంది అప్పుడప్పుడు అలాగే అవుతుందండి. ఫస్ట్ నేను నెక్స్ట్ డే చెప్పాను సార్, నేను చెప్పలేదు. నెక్స్ట్ సక్సెస్ మీట్ జరిగినప్పుడు చెప్పా, అది తడబడ్డాను అని నేనే చెప్పాను. బట్ రీచ్ అయిపోయింది ఏం చెప్పాలి. రీచ్ వాజ్ యునానిమస్, అంటే ఫ్యాన్స్ అన్ని దాన్ని ఒక వచ్చి వెనకాల ఆర్ఆర్ఆర్ వేసి, సో ఐ వాజ్ లైక్ ఓకే రైట్. దట్ వాజ్ మై అంటే జెన్యున్ అడ్మిరేషన్ టువర్డ్స్ హిమ్. లైక్ యాజ్ అ ఫ్యాన్, I have also been seeing all his work, the kind of person he is. So as a fan that came చాలా జెన్యున్గా వచ్చింది. బట్ డైలాగ్ ఇలా స్టేజ్ మీద చెప్పడం వాజ్ ఫర్ ద ఫస్ట్ టైం. నేనే ఉన్నాను పక్కన, ఈవిడ 100 రోజులు అన్నారా, 100 బికాజ్ నాకు నెక్స్ట్ ఎవరిని పిలవాలి అనే దాంట్లో ఉంటుంది అనమాట నా గోల్. అంతే చూసి ఓకే కూల్ ఏదో అన్నారు. చెప్పాలనుకునేది అయితే ప్రపంచానికి రీచ్ క్లియర్గా వెళ్ళిపోయింది. ఎస్ సార్, ఇంతకంటే క్లియర్గా వెళ్ళలేదు, ఎందుకంటే చాలా వైరల్ అయ్యి వెళ్ళింది, అది రీచ్ అయిపోయింది. నో వరీస్, చెప్పాలనుకునేది చెప్పేశారు. అండ్ డింపుల్ యూ ఆల్వేస్ మెన్షన్ దట్ నేను రవి సార్ బిగ్గెస్ట్ ఫ్యాన్ అని చెప్పి, సో ఎప్పుడు ఏ సినిమా చూసి మీరు ఆయన ఫ్యాన్ అయ్యారు? నాకు నేను చాలా సందర్భాల్లో చెప్పాను, అంటే ఆయన కిక్ సినిమా జరిగేటప్పుడు ఐ వాజ్ ఆస్క్డ్ ఫర్ హిస్ సిస్టర్ ఇలియానా సిస్టర్ రోల్ లాంగ్ బ్యాక్. అప్పుడు అది అవ్వలేదు. అండ్ వెన్ ఐ వాజ్ వెరీ యంగ్ అండ్ సమ్హౌ జస్ట్ నా ఫోటో చూసి మాత్రమే అడిగారు. బట్ దెన్ మా ఇంట్లో లేదు, నువ్వు ఇంకా చిన్నపిల్లవి, అది ఎట్లా చేస్తావు అది. బట్ దెన్ ఐ మెన్షన్ హిమ్, ద సర్కిల్. నేను అప్పుడు చాలా గట్టిగా లేదు, సమ్ డే ఐ విల్ వర్క్ విత్ హిమ్ అని ఒక సమ్ కైండ్ ఆఫ్ ఎఫర్మేషన్ దట్ ఐవ్ డన్. ఐ డోంట్ నో. డౌన్ ద లైన్ ఐ వర్క్డ్ విత్ హిమ్ ఇన్ కిలాడి. ఆయనతో కిలాడి పని చేసేటప్పుడు ఐఎమ్ జనరలీ అ పర్సన్, నేను వెన్ ఐమ్ వర్కింగ్ విత్ సంబడి ఆర్ వెన్ ఐ సీ దెమ్, దట్స్ హౌ ఐ లెర్న్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ దెమ్. Be it working with Kishore Garu, Sonia or anybody. Like I pick a lot of things from them and I get inspired such people. So ala na Kiladilo, when I was working with him for a while and I saw how he is, pakkana valto ela untaru, some, it's very rare quality to have in heroes in general. So I think and working for the second time here, so yeah, I started admiring him in general. Yeah. సో ఎవరైనా కలిసినప్పుడు వాళ్ళతో వర్క్ చేసినప్పుడు ఏదో ఒకటి వాళ్ళ కిషోర్ గారి నుంచి అలా పిక్ చేసింది ఏంటి?
అడుగుతా, మీతో కూడా కలిసి వర్క్ చేశారు కదండి. ఏం అడిగారు నాకు అర్థం కదా. కిషోర్ అంటే తను ఎవరికైనా వర్క్ చేస్తే మీ దగ్గర నుంచి తను ఏం పిక్ చేశారో అని అడుగుతున్నాను నేను. జనరల్ క్యారెక్టరిస్టిక్. మీరు ఎందుకు అంత భయపడ్డారు అసలు? నేను ఐపీఎస్ క్వశ్చన్స్ అడిగాను. ఇంగ్లీష్ మీ టక్కని ఎంత షార్ప్గా అట్లా అడిగితే ఏం అడిగారు? ఆవిడ అదే యాక్టింగ్ సెటిల్గా ఇట్లా